వీక్షకులందరికీ నమస్కారాలు. లెనోవో K3 నోట్లో ఉన్న ఒక అద్భుతమైన ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని గురించి ఏంటి, అసలు అది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్లో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మన సిస్టంలో కొన్ని యాప్స్ని హైడ్గాను యాప్స్ని కనబడే విధంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక లోగో చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ జరిపినట్టయితే షార్ట్ కట్ కీ ఉందని కూడా చెప్పేస్తుంది. తర్వాత సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్లో వచ్చే నోటిఫికేషన్స్ ఓపెన్ జోన్లో కూడా చూడొచ్చు అని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ ఆ సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను సింపుల్గా. సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ ఏంటంటే సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్టంలో 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా మనకి సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ కూడా అలా ఇచ్చారు. అంటే ఒకే సెల్లో 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేయొచ్చు. ఒకటి సెక్యూర్గా, ఒకటి సీక్రెట్గా, మనకి పర్సనల్గా మెయింటైన్ చేసుకుంటూ ఒకటి ఓపెన్గా మెయింటైన్ చేయవచ్చు. ఓపెన్గా మెయింటైన్ చేసేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. సెక్యూర్గా మెయింటైన్ చేసేది మన పాస్వర్డ్ తోటి, మనం పెట్టుకున్న డేటా తోటి, మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ తోటి కనిపిస్తూ ఉంటుంది. సో అది ఎలానో చూద్దాము. సో ఇప్పుడు సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ని యాక్టివ్ చేయాలని అడుగుతుంది. ఎస్, ఓకే కొట్టేశాను. సో ఇప్పుడు యాక్టివేట్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఎలా అంటే జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు ఒక పాపప్ కనిపిస్తుంది. ఏంటంటే సెట్ లాక్ అంటుంది. అంటే సపరేట్గా మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి దానికి ఒక లాక్ పెట్టుకోవాలి. సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్కి ఒక లాక్, అలాగే ఓపెన్ జోన్కి ఒక లాక్ ఉంటుంది. సో సెట్ లాక్ అని చెప్తున్నాను. అంటే వేరే వాళ్ళు ఎవరు మన దాన్ని ఓపెన్ చేసుకోకుండా ఉండడం. సో ఇక్కడ నేను ప్యాటర్న్ పెడుతున్నాను. సో ఇలా 4 కింద కలిపిస్తున్నాను. కంటిన్యూ. సో ఇప్పుడు లాక్ పెట్టడం అయిపోయింది. సో ఒక్కొక్క ఆప్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టార్ట్ అయితే బూట్ అని ఉంది. అంటే మొబైల్ ఆన్ అయినప్పుడే అది కూడా ఆన్ అవుతుంది. సో ఈ ఫ్లోటింగ్ ఐకాన్ అని ఉంది. ఫ్లోటింగ్ ఐకాన్ అంటే ఏంటంటే చిన్నగా మనకు ఒక ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్పై. దానిపై ట్యాప్ చేస్తే సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్కి వచ్చేస్తుంది. మళ్ళీ దానిపై ట్యాప్ చేస్తే ఓపెన్ జోన్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ కాంటాక్ట్ షేరింగ్ ఉంది. సో మన కాంటాక్ట్స్ కూడా ఖచ్చితంగా కావాలి. సో అది పెట్టేయాలి. డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్స్ సరిపోతాయి. ఇకపోతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్స్. మనం ఏ అప్లికేషన్స్ని మన సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్లో యూజ్ చేయాలనుకుంటున్నామో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో సాధారణంగా సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, నేను ఇదివరకు ఒక ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెట్టడం జరిగింది. ఒకే సెల్లో 2 వాట్సాప్లు జెన్యూన్గా ఏ విధంగా వాడాలని. సో అది సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ యూజ్ చేసి వాడతాను. సో నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేయాలని కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం కావాల్సిన అప్లికేషన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నా ఫస్ట్ కెమెరా, కలర్ నోట్, ఇంకా మనం ఎక్కువగా యూజ్ చేసేది ఫేస్బుక్, అలాగే మనకి నచ్చిన వాట్సాప్ కూడా తీసుకుంటాను. సో వాట్సాప్ 4 అప్లికేషన్స్ తీసుకున్నాను. అవి నాకు చాలా అనిపించింది. సో డిఫాల్ట్గా కొన్ని అప్లికేషన్స్ మనకు ఉంటాయి, క్యాలెండర్, కెమెరా. సో ఇలాంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాటి కూడా తీసేసుకోవచ్చు. సో నౌ జస్ట్ ట్యాప్ ఆన్ డన్. అంటే మన మొబైల్లో 2 జోన్లు ఉంటాయి. ఒకటి ఓపెన్ జోన్, ఒకటి సెక్యూర్ జోన్. సెక్యూర్ జోన్లో మనము సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన డేటా మొత్తం ఉంటుంది. ఓపెన్ జోన్లో ప్రతి ఒక్కరికి కనపడే డేటా ఉంటుంది. సో ఇప్పుడు సాధారణంగా మనం సెల్ కొన్నప్పుడు ఏ విధంగా అయితే కొత్తగా ఫ్రెష్గా కనిపిస్తుందో ఆ విధంగా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. అయితే మరి ఇది ఓపెన్ జోనా సెక్యూర్ జోనా మనకి ఏ విధంగా తెలియాలంటే, మనం ఇలా నోటిఫికేషన్స్ డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది సెక్యూర్ జోన్. ఇప్పుడు మనం సెక్యూర్ జోన్లో ఉన్నాం. సో జస్ట్ దీనిపై మనం ట్యాప్ చేసినాం అనుకోండి, మళ్ళీ అది ఓపెన్ జోన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనకి సెక్యూర్ జోన్ కావాలనుకున్నప్పుడు జస్ట్ ట్యాప్ చేయడమే. సో చూడండి, ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడగడం జరిగింది, ప్యాటర్న్ అడుగుతుంది. వేరే వాళ్ళు ఎవరు ఓపెన్ చేయకుండా ఈ విధంగా సెక్యూర్ ఉంటుంది అనమాట. సో జస్ట్ నేను లాక్ ఓపెన్ చేశాను. ఇప్పుడు సెక్యూర్గా ఉంటుంది. ఓపెన్ జోన్లో మనం ఓపెన్ చేసుకున్నవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా కొన్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సెక్యూర్ జోన్లో ఉన్నప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తే సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఆటో స్విచ్చింగ్. అంటే ఈ స్విచ్చింగ్ ఏం చేస్తుందంటే, సో ఇప్పుడు మనం సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్లో ఉన్నాము. సో ఇప్పుడు నేను లాక్ వేస్తున్నాను, లాక్ బటన్పై. సో మళ్ళీ లాక్ తీస్తున్నాను. ఆటోమేటిక్గా అది ఓపెన్ జోన్కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఓపెన్ జోన్ అంటే ఎందుకు అంటే, మనం సెక్యూర్ జోన్లో యూజ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ సడన్గా అడిగాడు అనుకోండి,
జస్ట్ మనం లాక్ వేసి ఇచ్చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఓపెన్ జోన్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదా మనకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. తర్వాత సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ మనకి ఇక పూర్తిగా వద్దు తీసేద్దాం అనుకుంటే సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్లో ఇక్కడ మనకి డిలీట్ సెక్యూర్ జోన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ డిలీట్ అయిపోతుంది. సాధారణంగా మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాండీ క్రష్ గేమ్ చాలామంది ఆడుతూ ఉంటారు. నేను ఇప్పుడు 103వ లెవెల్లో ఉన్నాను. మా బ్రదర్ ఫ్రెండ్ అతను కూడా ఆడుతున్నాడు, 10వ లెవెల్లో ఉన్నాడు. సో అతను నేను ఎటే టైం ఆడుకోవాలి అనిపిస్తే అతనికి ఓపెన్ జోన్లో, నాకు సెక్యూర్ జోన్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా అతను ఆడుకున్నప్పుడు అతను ఆడుకుంటాడు, నేను ఆడుకున్నప్పుడు నేను ఆడుకుంటాను. సాధారణంగా అయితే ఇలా వీలు పడదు, కానీ సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ మనకి ఈ విధమైన ఫెసిలిటీని కల్పిస్తుంది. సో ఈ విధంగా సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను వాట్సాప్ ఒకే మొబైల్లో 2 ఏ విధంగా వాడాలని తెలియజేస్తానన్నాను. ఈ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియో చూసిన అందరూ నా వీడియోలు ఉపయోగకరమని భావిస్తే తప్పక షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కావచ్చు, లేదా ఫోటోషాప్ వీడియోస్ కోసం, ఆండ్రాయిడ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.